కాకపోతే వనరులు ఉన్నాయి కాబట్టి ఈ కెన్ ఆఫర్డ్ ఇట్. సార్ మరొక కీలకమైన అంశం, ఈ గుడివాడలో ఈ రణరంగం, ఈ జనసేన దిమ్మన పగలగొట్టారని చెప్పి ఆ టీడీపీ నేత మీద వీళ్ళు వెనడం, టీడీపీ డౌన్ డౌన్ అంటూ ఇలా ఆందోళన చేయడం, ఇది వైసీపీకి ఒక మంచి అస్త్రం దొరికినట్టున్నది, పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. యా, అక్కడ అసలైన అస్త్రమేమో కొడాలని తిట్లు బూతులతో అస్త్రంగా ఇప్పటివరకు వాళ్ళు నడిచింది. అవును. ఇప్పుడేమో ఆయన కొంచెం పీచే మూడ్ అన్న దాంట్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కారణం ఏదైనా కొన్ని రోజులు తలవంచాలి అన్నట్టుగా. ఇలాంటి సమయంలో నిజంగా అనుకోని పరిణామమే ఇది. అవును. అనుకోనిది అంటే పూర్తిగా అనుకోనిది కాదు, గుడివాడలో అనుకోనిది కావచ్చు, కానీ వీళ్ళ ఐక్యత స్థానిక స్థాయి దాకా పర్కులేట వెళ్తుందా లేదా, ఏం జరుగుతుంది, ఒడిదుడుకులు వస్తాయా, ఇట్లాంటివి చాలా ఉండేవి. ఇవన్నీ మీ ఆశలే కానీ అవన్నీ నిజం కావని వీళ్ళు చెప్పేవాళ్ళు. ఇలాంటి సమయంలో వెళ్ళి జనసేన దిమ్మెను పగలగొట్టడం అంటే తీవ్రమైన విషయం కదా. అవును. పోనీ వైసీపీ వాళ్ళు లేకపోతే నాని అనుచరులు పగలగొడితే వేరుగా ఉండేది. టీడీపీ నాయకుడు అక్కడ స్థానికంగా ఉన్న ఆయనకు సంబంధించిన వాళ్ళు వెళ్ళి పగలగొట్టేసరికి ఇది నరసింహారావు అనుచరులు. సో అలా వెళ్ళేసరికి అది జనసేనకు చాలా ప్రతిష్టకు సంబంధించిన సమస్య కూర్చుంది కదా. వాళ్ళు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. దాదాపు ఒక క్షమాపణల స్థాయిలో చెప్పి దీన్ని సర్దుబాటు చేసి తప్ప కుదరదని. పోనీ గుడివాడ అంటే అన్నగారు గెలిచిన స్థానం దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా తీవ్ర పోరాటం జరుగుతున్నది కదా. పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు గుడివాడకి వెళ్ళి, నిజానికి టీడీపీ చంద్రబాబు అనక ముందు నుంచి పవన్ నాని మీద అంటూ కొంతవరకు వైసీపీలో నాని క్యాంటీన్ కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడే చేశాడు. అందుకనే గుడివాడ అనేది ఒక చిన్న గుండెకాయలాగా తయారైన ఒక పరిస్థితి, కారణం ఏదైనా. అలాంటి చోట ఈ తగాదా రావటం అన్నది. రెండవది సోషల్ కాంపోజిషను, క్యాస్ట్ డివిజన్, ఈ విధంగా చూసినప్పుడు కూడా మీరు ఏ విధంగా గోదావరి జిల్లాలని మీరు చెప్తారో గుడివాడకు కూడా అటువంటిది కొంత ఉంటుంది. అది ఉండడానికి ఏమో డామినెన్స్ ఒకరిది ఉన్నా, రెండు వీళ్ళకు కూడా అక్కడ తగిన ఇది ఉన్నటువంటి ప్లేస్ అది. మరి అక్కడ ఇది రావటం అనేది నిజంగా కూటమికి అది మంచి సంకేతం కాదు. మళ్ళీ దాన్ని ఎంతో తొందరగా ముగించి ప్రశాంతత నెలకొల్పుతారు. రెండవది ఈ ఎవరిది ఆధిక్యత అన్న సమస్య కూడా అక్కడ ఉండాలి ఖచ్చితంగా చెప్పాలంటే. అభ్యర్థిని నియమించడం అన్ని దశల్లో అది నడిచింది. జనసేన వాళ్ళు పూర్తిగా ఇదేదో టీడీపీ ఇది వరకంతా నానిది, ఇప్పుడు టీడీపీకి ఇస్తే మరి మేమేమైపోవాలన్న ప్రశ్న వాళ్ళకు కూడా ఇక్కడ ఉండాలి. సో అందుకనే వచ్చింది, తీవ్రమైన విషయమే. పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తూ ఉంటున్నారు. తీసుకెళ్ళినా పవన్ కళ్యాణ్ ఏదో హడావుడిగా అదరగండంగా ఏమి చేయడు. ఆయన ప్రభుత్వానికి ఏమి భంగం రాకుండా ఉండాలి, గొడవలు పెరగకూడదు ఆయన ధోరణిలో ఆయన ఉన్నాడు. లోకేష్ చంద్రబాబు తీసుకునే ప్రశాంత చర్యలే ఇక్కడ ముఖ్యమైనవి అవుతాయి. ఇక్కడ బికాజ్ అగ్రీవ్డ్ పార్టీ కదా జనసేన. మరొక అంశం ఏంటంటే సార్, ఇలాంటివన్నీ కూడా అది పక్క నియోజకవర్గాలకి కొన్ని ప్రాంతాలకు సెన్సిటివ్ ఉండే ప్రాంతాలకు కూడా పాకే ప్రమాదం పొంచి ఉంటుంది. తొందరగా పాకుతాయి. ఎందుకంటే మిశ్రమ ప్రభుత్వము, అనేక పార్టీలు ఉన్నాయి, తర్వాత కులాలు, సామాజిక తరగతులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. మొన్న కూడా మనం మాట్లాడాం పిఠాపురం కూడా అటువంటిదే కదా, చాలా సెన్సిటివ్. పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గము, ఆయన సీటు రావడానికి ముందు అది టీడీపీ